హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇక్కడొచ్చేసైతే మీకు ఈ విధంగా జనరల్‌గా అయితే మనము కోమింగ్ చేస్తుంటాం గదండీ కేక్‌ని. అయితే ఎప్పుడూ ఓన్లీ లైన్స్ లాగా కాకుండా దాంతోనే డిఫరెంట్‌గా ఇలా ప్యాటర్న్స్ లాగా ఇవ్వచ్చు. మీకు ఫైనల్ అవుట్‌పుట్ అయితే చూపిస్తాను చూడండి. సింపుల్‌గా ఈ విధంగా వేవ్స్ లాగా అప్ అండ్ డౌన్ చేస్తున్నాననమాట. ఇదొకటే కాదండి, మీరు చాలా విధాలుగా డెకరేట్ చేసుకోవచ్చు. సైడ్స్‌కి ఈ విధంగా కోమింగ్ చేస్తూ చిన్న చిన్నగా వైబ్రేషన్స్ ఇస్తూ చేయొచ్చు. ఇంకా చాలా డిజైన్స్ అయితే చేయొచ్చు. మీకు ఇప్పుడైతే శాంపిల్‌కి ఒకటి చూపిస్తున్నాను చూడండి. సింపుల్‌గా లైన్స్ వేసి బోరు వచ్చేసిన వాళ్ళు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది చెప్పండి? చాలా బావుంది కదా! వేవీ టెక్స్చర్ అయితే. ఇదైతే 2 టైర్ కేక్ అండి. యాక్చువల్‌గా నాకు ఆర్డర్ ఉన్నిండే. 1 ½ కేజీలో కేక్ ఆర్డర్ వచ్చింది. కిందదొచ్చేసి నేను 9 ఇంచెస్‌లో చేశాను. పైదొచ్చేసి 6 ఇంచెస్‌లో చేశాను. బట్ 2 కలిపి అడ్జస్ట్ చేసుకున్నానండి. కిందదొచ్చేసి అరౌండ్ 1300 గ్రామ్స్ అలా వచ్చింది. పైదొచ్చేసి 700 గ్రామ్స్ వచ్చేలాగా కేక్ అయితే చేశాననమాట. ఓవరాల్‌గా అయితే. ఇదొచ్చేసి 110 నాజిల్ అండి. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. మీకెప్పుడైనా ఒకవేళ ఉంటే సరిపోయింది. లేదంటే తీసుకోవాల్సిన లిస్ట్‌లో మాత్రం ఇది కూడా ఒకటనమాట. 110. ఇది లీఫ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా రఫుల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లవర్స్ లాగా కూడా వేయొచ్చు. ఇప్పుడు ఫైనల్‌గా అయితే మీకు ఫ్లవర్స్ కూడా వేసి చూపిస్తాను. సేమ్ నాజిల్‌తో అయితే. నేనైతే ఈ విధంగా సైడ్‌కి రఫుల్స్ లాగా బార్డర్ ఇచ్చేసి జస్ట్ గ్రీన్ అండ్ రెడ్‌తో అయితే సింపుల్‌గా ఈ విధంగా డెకరేట్ చేశానండి. ఇక్కడ చెప్పాను కదా! 110 నాజిల్‌తోనే నేనైతే ఈ విధంగా ఫ్లవర్స్ లాగా పెటల్స్‌ని అరేంజ్ చేశానండి. మనకి ఐడియా ఉండాలి, క్రియేటివిటీ ఉండాలే గానీ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఈ విధంగా ట్రై చేయొచ్చనమాట. మీకిక్కడ ఒక డౌట్ రావచ్చు. అక్క మీరు డవల్ పెట్టనట్టున్నారు అని అనుకుంటున్నారేమో. నేను అంటే పక్కనే నెయిబర్స్‌కి, ఊర్లోనే పక్కనే ఉండే వాళ్ళకైతే మాత్రం జనరల్‌గా డవల్స్ ఏం యూజ్ చేయనండి. మరి ట్రావెలింగ్ చాలా లాంగ్ డిస్టెన్స్ అలా వెళ్ళాలి, ట్రావెలింగ్‌లో వెళ్ళాలి కేక్ అన్నప్పుడు మాత్రమే డవల్స్ యూజ్ చేస్తాను. ఇక్కడ ఇంకొకటి నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నేను కిందది చాలా వెయిట్ ఎక్కువ పెట్టాను పైన టైర్ కన్నా కూడా. సో, నాకైతే టెన్షన్ ఏం లేదనమాట. అది సింక్ అయిపోతుందేమో అన్నంతగా. పైది వెయిట్ ఎక్కువుండి కింద కేక్ తక్కువుంటే మాత్రం ప్రాబ్లమ్ వస్తుంది. బట్ పైన కేక్ వచ్చేసి అరౌండ్ 600-700 గ్రామ్స్ ఉందండి. కిందది 1300 ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. డవల్స్ ఏమి అవసరం లేదు. డవల్స్ అనేది నేను ట్రావెలింగ్ మీద డిపెండ్ అయ్యి పెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటాను. ఇది మీ ఇష్టం అండి. మీ ఆప్షన్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్.